మొదలెడదామా? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతుంది. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేసి రాజమౌళికి ఇచ్చారంట. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే మూవీ బేసిక్ అవుట్ లైన్ అయితే రాజమౌళి మైండ్ లో ఉంది. ఇక ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే బాధ్యతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి జక్కన్న అప్పగించారు. తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారంట. అందులో భాగంగా స్క్రిప్ట్ మొత్తం చదివి చాలా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో రాజమౌళి అంతా సంతృప్తికరంగా లేకపోవడంతో మొత్తం మరలా రివైజ్ చేయమని రైటింగ్ టీమ్ కి సూచించారట. దీంతో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ టీం స్క్రిప్ట్ పై మరోసారి వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఓవైపు జక్కన్న స్క్రిప్ట్ లో మార్పులు చేయిస్తూనే మరోవైపు కాస్టింగ్ ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తుంది. మహేష్ బాబుకి జోడీగా ఇండోనేషియా బ్యూటీని ఫైనల్ చేశారని ప్రచారం నడుస్తుంది. అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఆమె సినిమాలో చేయడం ఖాయమని టాక్. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్ మూడ్ లో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి మూవీ ముచ్చట్లు షేర్ చేసుకున్నారు. సినిమాలో 2 డాన్స్ బీట్స్ చేయడానికి కారణం చెప్పారు. గుంటూరు కారం తర్వాత మరలా మాస్ సాంగ్స్కి డాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చని, అందుకే ఈ సినిమాలో సరదా తీర్చుకున్నట్లు తెలిపారు. కొద్ది రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన తర్వాత రాజమౌళి సినిమాలో ప్రీ ప్రొడక్షన్ యాక్టివిటీస్ పై మహేష్ బాబు ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ కూడా నిర్వహించబోతున్నారు. మరి అఫీషియల్గా ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది